చిన్న క్వెషన్ అండి. ఇప్పుడు మనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఇల్లులనేది మంజూరవుతా ఉంటాయి. మంజూరవుతున్నారు. సో, మీ గ్రామంలో అన్నీ ఇలానే ఆల్‌మోస్ట్ అన్నీ గుడిసె ఇల్లులే ఉంటాయా? లేకుంటే కొంతవరకైనా ఏమైనా మార్పు చెందిందా? లేకుంటే మీ వరకు ఇంత ఉందా? సొంత ఇల్లులు ఏమైనా ప్రభుత్వ పథకాల ద్వారా ఏమైనా వచ్చాయా మీకు ఏమన్నా? మా విలేజ్ చాలా పెద్దది. 2000 కుటుంబాలుంటాయి అప్రాక్సిమేట్‌లీ. ఓకే. సో, ఆ విలేజ్‌కి సెంటర్‌లో మా ఇల్లుంటది. అంటే అదే మెయిన్ రోడ్ ఇగ అన్నిటికి. ఓకే. ఆ బస్ స్టాండ్ దగ్గర. ఓకే. సో, అన్ని పక్కన పెద్ద పెద్ద డాబాలుంటాయి. మాది మాత్రమే గుడిసె ఉంటది. అసలు ఎవరొచ్చినా ఫస్ట్ ఆ గుడిసె ఎవరిదని అడుగుతారు. ఆ! అంటే అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్‌లున్నాయి. ఇటు బిల్డింగ్‌లున్నాయి, ఇటు బిల్డింగ్‌లున్నాయి. ఆ చిన్న గుడిసె అది కూడా మెయిన్ అట్రాక్షన్ అదే స్టేట్ ఇగ. సెంటర్ ఆఫ్ పాయింట్ మా విలేజ్‌లో. ఓకే. అక్కడే మా గుడిసె ఉంది గదా అని ఎంక్వైరీ చేసి అందరూ కానీ ఇప్పుడు కేంద్ర పథకాలు, ఈ పథకాలనేది మాటల్లోనే అయిపోయింది. కానీ ఇప్పుడు మా పక్క ఖమ్మం డిస్ట్రిక్ట్ ఉంది. అక్కడ పాలేరు నియోజకవర్గం ఉంది. మా పక్కనే దుబ్బతండ అనేది. అక్కడ కూడా ఇల్లులు మంజూరయ్యాయి. ఓకే. బట్ మా మోతే మండలానికి మాత్రము కొన్ని విలేజెస్కి వచ్చాయి కానీ మా విలేజ్ కార్నర్ ఆఫ్ ది మా మండల్ ఇంకా రీచ్ కాలేదు. ఇంకా ఇల్లు శాంక్షన్ ఏమి అవ్వలేదు మాకు ఇంకా. ఓకే.